హలో ఫ్రెండ్స్, నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ను కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా వీడియో విషయంలోకి వెళ్తే, మన ఒకప్పటి స్టార్ రైడర్స్ అయిన రోహిత్ కుమార్ సీజన్ 3లో పాట్నా పైరేట్స్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా సీజన్ 3లో మోస్ట్ వ్యాలిడ్ ప్లేయర్గా నిలిచాడు పాట్నా పైరేట్స్లో. తర్వాత బెంగళూరు బుల్స్ తీసుకోవడం అయితే జరిగింది. తర్వాత సీజన్ 6లో బెంగళూరు బుల్స్లో కూడా గెలవడంలో పవన్ షారావత్ ఎంతైతే పాత్ర ఉందో అంతకన్నా మించింది రోహిత్ కుమార్ పాత్ర కూడా ఉంది. ఆ విధంగా బెంగళూరు బుల్స్ సీజన్ 6లో కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు రోహిత్ కుమార్. రోహిత్ కుమార్ కెప్టెన్సీ చాలా బ్రిలియంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అతను పీకేఎల్ ఆడడం లేదు, కానీ అంతకుముందు అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగుండింది. అతను ఇంజరీ కన్సల్ట్ వల్ల టీం బాగా పర్ఫార్మెన్స్ అనేది డ్రాప్ అవడం అయితే జరిగింది. కానీ అంతకుముందు సీజన్ 3, సీజన్ 6 వరకు అయితే అతను పర్ఫార్మెన్స్ అనేది టాప్ లెవెల్లో ఉండేది. బట్ ఏ ప్లేయర్కైనా ఇంజరీ కన్సల్ట్ వల్ల గేమ్ అనేది డ్రాప్ అవడం అయితే జరుగుతుంది. కాబట్టి మన రోహిత్ కుమార్ సీజన్ 6లో బెంగళూరు బుల్స్ కప్ గెలవడంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఇంక సెకండ్ పాయింట్కి వస్తే, జస్వీర్ సింగ్ ఇతను జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఆడడం, కప్పు సాధించడంలో కూడా సీజన్ 1లో కీలక పాత్ర అయితే పోషించాడు. ఒక్కసారి చూడండి, 32 మ్యాచ్ల్లో 212 రైట్ పాయింట్స్ అయితే సాధించడం అయితే జరిగింది. వీళ్ళు ఇప్పుడు పీకేఎల్లో అయితే కనబడడం లేదు. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ కోచ్ అవతారం ఎత్తే దశకు వచ్చారు. ఎందుకంటే వీళ్ళకి చాలా అనుభవం ఉంది. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్తో సీజన్ 1, సీజన్ 2లో అయితే టాప్గా నిలిచారు. కాబట్టి జస్వీర్ సింగ్ లాంటి రైడరు ఇంకా రాబోరు కూడా. ఎందుకంటే జస్వీర్ సింగ్ ఒక్కసారి మ్యాట్ మీద అడుగు పెట్టాడంటే ఖచ్చితంగా రైట్ పాయింట్స్ మాత్రం తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే జస్వీర్ సింగ్ బ్రిలియంట్ కెప్టెన్సీ మరియు అదేవిధంగా బ్రిలియంట్ రైడింగ్లోనూ అతని పర్ఫార్మెన్స్ ఉంటుంది. సీజన్ 1లో కప్పు సాధించిందంటే జస్వీర్ సింగ్ కీలక పాత్ర కూడా ఎంతగానో ఉంది. ఇంకా మనకు ఎంతగానో ఇష్టమైన నీలేష్ సాలుంకే. ఇతను స్టార్టింగ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఆడినా కానీ మన తెలుగు టైటన్స్కి ఎంతగానో ఇష్టమైన ప్లేయర్ ఇతను. ఇప్పుడైతే ఇతను కూడా ఆడడం అయితే జరగడం లేదు. ఎందుకంటే ఇతను వాళ్ళ స్టేట్లో జరుగుతున్న మ్యాచ్లకైతే ఆడడం అయితే జరుగుతుంది. పీకేఎల్లోకి అయితే ఇప్పట్లో రావడం మాత్రం జరగదు. అతను వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్న టోర్నమెంట్లు అయితే ఆడడం అయితే జరుగుతుంది. అతను మన తెలుగు టైటన్స్లో ఉన్నప్పుడు ఎన్నో విజయాలు సాధించాడు. ఓడిపోతుందిరా మ్యాచ్ అన్నప్పుడు కూడా విన్నింగ్ మూమెంట్స్ ఎన్నో సాధించి మన తెలుగు టైటన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు నీలేష్ సాలుంకే. నీలేష్ సాలుంకే ఒక బ్రిలియంట్ రైడర్. అతను రైడింగ్లో చాలా కీ రోల్ పోషిస్తారు. అదేవిధంగా నీలేష్ సాలుంకేని మన తెలుగు టైటన్స్ యాక్షన్లో కానీ వస్తే ఖచ్చితంగా బై చేయాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నీలేష్ సాలుంకే వాళ్ళ స్టేట్ తరపున ఆడుతున్న మ్యాచ్లో బ్రిలియంట్గా పర్ఫార్మెన్స్ అయితే ఉంది. కాబట్టి నీలేష్ సాలుంకే బై చేయాలి. ఇంకా వస్తే రిషంగ్ దేవడే. ఇతను కూడా యుముంబా మరియు యూపీయాదాలో ఉన్నప్పుడు ఇతని పర్ఫార్మెన్స్ అయితే టాప్లో ఉండేది. ఇప్పుడైతే ఏ టీమ్ మేనేజ్మెంట్ కూడా ఇతన్ని కొనడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. కానీ 2 days బ్యాక్ జరిగిన వాళ్ళ స్టేట్లో అయితే వాళ్ళు ఫస్ట్ అయితే రావడం అయితే జరిగింది. రైడింగ్లోనూ డిఫెన్స్లోనూ కీలక పాత్ర అయితే పోషించాడు. ఇతను వలన వాళ్ళ టీం కూడా గెలవడం అనేది కప్ అనేది సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కాబట్టి ఇలాంటి స్టార్ రైడర్స్ మనము చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం. అతను యుముంబా మరియు యూపీయాదాలో ఆడినప్పుడు చాలా అంటే చాలా బాగుండింది. అతను కూడా కన్సల్ట్స్ వల్ల ఆడలేకపోయాడు. అతని పర్ఫార్మెన్స్ అనేది డ్రాప్ అయితే అయింది. కానీ లాస్ట్ టైం జరిగిన మ్యాచ్లో అయితే అతని పర్ఫార్మెన్స్ బాగుంది. ఇతను రాబోయే సీజన్లో పీకేఎల్లోకి వస్తాడో రాదో మనం వేచి అయితే చూడాలి. కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఈ నలుగురిలో మీకు ఇష్టమైన ఏ ప్లేయర్ అంటే మీకు ఇష్టమో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో